హాయ్ అండి. మనం ఇంట్లో కర్రీస్ వండుకుంటాం కదా, అంటే మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని వండుకోవాలనుకునే వాళ్ళు ఇగో నువ్వులు చక్కగా మనం ఇలాగా దోరగా చిటపటలాడేంత వరకు వేపుకొని మనం ఇదిగోండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మనం కూరలు ఉడికేటప్పుడు కొద్దిగా ఇగో ఇంత ఇలా జల్లుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఆయిల్ తక్కువ అని అనిపించదు, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం తినే కూర చాలా రుచిగా ఉంటుంది. సపోజ్ కాకరకాయ వేపుడు చేసామనుకోండి, దొండకాయ వేపుడు చేసామనుకోండి, కొద్దిగా మనం ఇలా తీసుకుని ఇలా చల్లుకోవటమే. నువ్వుల పొడి అండి ఇది. ఓకేనా? ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం మెత్తగా ఆడతాం కాబట్టి ముద్దలాగా వస్తుంది, ఏమవదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా నువ్వులు వేపుకొని చక్కగా ఒక 15 రోజులకు ఒకసారి సరిపడా ఒకసారి ఆడేసుకుని ఒక దిక్కున పెట్టుకున్నారనుకోండి, మంచి రుచి వస్తుందండి కూర. మీరు ఒక్కసారి చూడండి. పులుసులైనా వేసుకోవచ్చు, శాంతంపులు పులుసు పెట్టుకుంటామా కొద్దిగా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది గానుగు నూనె కదా, ఇది నువ్వుల్లో ఉన్నది నూనె కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకేనా? ప్రతి వాళ్ళు కూడా నువ్వుల్ని చక్కగా ఇలా వేపుకొని ఇలా స్టోర్ చేసుకుని ఎప్పుడు కాలితే అప్పుడు కొంచెం పొడి ఆడుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ప్రతి కూరలో కూడా ఎక్కువ ఇలా వేస్తానండి. ఫ్రైలు చేసినప్పుడు, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా చల్లుతాను అనమాట, కొంచెం ఇలా పౌడర్లా చల్లుతాను అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో, చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గుప్పుడు నువ్వులు ఒక్కరోజు ఏదో ఫ్రైలో వేసి చూడండి, వేపుకొని పొడి చేసుకుని వేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత రుచిగా ఉన్నది అనేది. ఓకేనా? తర్వాత నువ్వులు అనేది చాలా మంచిదండి, తింటే ఒంటికి చాలా మంచిది. డైలీ ఒక్క నువ్వుండ తింటేనట చాలా మంచిదటండి ఆరోగ్యానికి. డాక్టర్లే చెప్తున్నారు కదా నువ్వులుండ తినమనేసి. ఓకేనా? అలాగే నువ్వుల పొడి కూరలో ప్రిపేర్ చేసుకొని వేసుకోండి మీరు కూడా. ఓకేనా? ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.